అందరికీ నమస్కారం. ఇక్కడ మన హర్ష చెప్పినట్టు ఇక్కడ గ్రహించాల్సింది ఒక విషయం అందరూ రైతులు గమనించాలి. వారి సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కనీసం ఒకరినన్నా వ్యవసాయానికి రాకపోతే భవిష్యత్తులో ఈ పంటలు పండించడం, ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడం అనేది ఒక కష్టతరమైన పరిస్థితి అయిపోతుంది. ఆహార ధాన్యాల కోసం ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి నేను ఆ రోజు గ్రహించి మల్లికార్జున్ గారికి ఒక చిన్న సలహా ఇచ్చాను. నేను మల్లికార్జున్ గారు, మీకున్న ఇద్దరు అబ్బాయిల్లో ఒకరిని ఉద్యోగానికి పంపించుకొని ఒకరినన్నా కనీసం మీకు ఇంత వ్యవసాయం ఉంది, ఇదంతా చేసుకోవడానికి మీరు ఇబ్బంది ఫీల్ అవుతారు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, కాబట్టి ఒకరిని దీంట్లో ట్రైన్ చేయమని చెప్తూ అప్పుడే మనం ఈ ప్రభుత్వ వ్యవసాయం మీరు ఇది కానీ చేయగలిగితే మీకు ఆరోగ్యాలు బాగుంటాయి, వారు కూడా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే ఒక మాటని మన్నించి నేను ఈ అప్రిషియేట్ మల్లికార్జున్ గారు. వాళ్ళ అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా ఫార్మసీ చదివారు, ఎంఫార్మసీ చదివారు, దాంట్లో ఒక మెడికల్ షాప్ పెట్టుకొని ఉన్నారు. ఈ అబ్బాయి కూడా లక్కీ ఏంటంటే, అదృష్టం ఏంటంటే బీటెక్ చేసి పెద్ద ఉద్యోగం సంపాదిస్తూ వాళ్ళ నాన్న మాటను మన్నించి ఈ వ్యవసాయంలోకి దిగి దీంట్లో ప్రధానంగా ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఒక ఆలోచన, దాంట్లో భాగంగానే ఈ సివిఆర్ మెథడ్ చేసుకుంటూ ఎలాంటి ఎరువులు, పురుగు మందులు పెట్టి నష్టపోకుండా తక్కువ ఖర్చు, అతి తక్కువ ఖర్చుతో కేవలం మట్టి ద్రావణము లేదా వాళ్ళు పెట్టే ఈ గోధుమకాయలు ఇదంతా లోకల్గా తయారు చేసి ఇప్పుడు కూడా ఇది ఫీల్డ్ స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు మన నాట్లైనవి ఇవాళ స్ప్రే చేస్తున్నారు. సో దీని పరిస్థితి మొత్తం కూడా ఇతను ఏ రోజుకి ఆ రోజు ప్రతి డేను, ఎవ్రీ డే, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అని ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ అయ్యేదాకా కూడా దాని పరిస్థితి ఎలాగుందనేది కళ్ళకు పెట్టినట్టు మనకు చూపిస్తూ ఆయన ఆ వ్యవసాయ అది ఎడ్యుకేషన్, ఉద్యోగం వదులుకొని ఇక్కడ వచ్చి వాళ్ళ నాన్నగారిని సహకరిస్తూ ఇతను ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ చేయడం చాలా అభినందనీయము. సో ఇక్కడ మనం ఏంటంటే మన ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడు లేటెస్ట్గా ఈ PMDS 3 months డ్రై స్వింగ్ వేశారు. దాని తర్వాత ఈ క్రాప్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే రేపు పొద్దున ఈ క్రాప్ హార్వెస్టింగ్ అప్పుడు RDS కూడా వెళ్తారు. RDSలో కూడా ఈ 30 రకాల విత్తనాలని కలిపి నవధాన్యాలు వేస్తారు యాక్చువల్గా. సో ఆ నవధాన్యాల ప్లేస్లో మామూలుగా మనం ఈ 30 రకాలు వేసి ఆ సాయిల్ని కూడా మనం ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఆయన ఈ ప్రభుత్వ వ్యవసాయం ఈ ఏరియాలో చేసేదానికి ఒక మంచి ఆదర్శ రైతుగా ఇతను నిలబడుతున్నాడు. కాబట్టి వారికి మా ప్రకృతి వ్యవసాయం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా రవిచంద్ర ప్రసాద్ సారు, ఆ కొర మిగిలిన రైతు అందరు సోదరులు అందరూ రావడం జరిగింది. వాళ్ళ స్టాఫ్లు ప్రకృతి వ్యవసాయాన్ని 2017 ప్రాంతాలలో మేము దిగడం జరిగింది. అది కూడా మా రవిచంద్ర ప్రసాద్ సారు ప్రోత్సాహంతోనే నేను దిగాను. ఆ రోజు నాకు నిజంగా వీటి గురించి తెలియదు. మన్నదరాపేట గ్రామానికి ఆ సార్ వచ్చి ఈ విధంగా మీలాంటి మంచి రైతులు దీంట్లో దిగండి, మన జిల్లాకి మంచి పేరు తీసుకురండి, నేను చేయండి అని చెప్పి సారు ఆ విధంగా ఆ గోమూత్రాలు, ఆ గో పేడలు, ఆ కషాయాలు, ఆకులు, ఈ విధంగా పాలేకర విధానాలలో ఆ ద్రావణాలు అవన్నీ రీజన్గా చెప్పి పొలాలలో చేయాలని చెప్పి సార్ ఎప్పుడు ఎల్లవేళ ఏ డౌట్ వచ్చినా కూడా అప్పటికప్పుడు తెలియజేయడం, అప్పుడప్పుడు వచ్చి ఆ పొలాల కాడకు రావడం, ఎంతోమంది రైతులు ఆ సార్ ప్రోత్సహించడం, ఆ విధంగా చేయడం జరిగింది. తర్వాత నేను ఆ విధంగా చేసాము. తర్వాత గాలివాన వచ్చిన తర్వాత మా జడ్పీ అన్నప్పుడు ప్రకృతి వ్యవసాయం మాత్రం నిలబడింది, మిగతాది పడిపోయింది. అది ఆ సార్లు, పెద్ద సార్లు దృష్టి అందరికి పోవడం, అది అంతా బాగా రాష్ట్రంలో బాగా ఫేమస్ కావడం జరిగింది. తర్వాత రోజుల్లో ఆ సార్ ఆధ్వర్యంలో మేము ఎన్నో ప్రకృతి వ్యవసాయ రంగంలో ఒక రైతుగా ఎన్నో సాధించడం జరిగింది. అదంతా సార్ ఆధ్వర్యంలో ఇటు పోవాలా అని చెప్తే ఆ మందల్లో ముందుకు పోవడం జరిగింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. ఆ విధంగా ఆ సార్ మాకు అన్ని వేళల్లో కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మామూలుగా మా చిన్న మారుమూల గ్రామం, ఒక ఎడలూరు మండలం, దాంట్లో పట్యాల నగరం అంటే ఎక్కడ చిన్న మారుమూల గ్రామం, ఇక్కడ ఉన్న రైతుని తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అయ్యే స్థాయికి ఆ సార్ తీసుకోవడం జరిగింది. ఎన్నో అవార్డులు, రివార్డులు, మన RBK స్టూడియోలకి ఇంటర్వ్యూలు, రేడియో కేంద్రంలో ఇంటర్వ్యూలు, పాడి పంటల బుక్లో సక్సెస్ స్టోరీ, మళ్ళీ ఇంకో బుక్లో సక్సెస్ స్టోరీ, ఆ విధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇటెల్లా కనిపించే విధానం సార్ దయ వల్ల వచ్చింది. ఆయన చెప్పి మేము పాటించాము. పాలేకర విధానంలో సార్ ద్వారా మేము ఆ దానికి పోవడం జరిగింది. తర్వాత పిల్లలు బీటెక్, ఎంఫార్మసీ, పెద్ద చదువులు చదివి వాళ్ళు ఉద్యోగాలు పోతున్నారు. అప్పుడు మా పెద్ద అబ్బాయి హర్ష, అతనిలో ఆ వ్యవసాయం మీద వారసులు రావాలని ఇంట్రెస్ట్ ఉండింది. నాకు సస్పెన్స్ అయింది. అందరూ ఎందుకు అట్ట అనే రోజుల్లో సార్కి నేను ఆంతరికంగా ఆయన అభిప్రాయాన్ని, సలహాని ఇవ్వమని కోరాను. అప్పుడు ఆ సారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు ఒక వ్యవసాయ వారసుగా ఉండడం మంచిది,
వచ్చే రోజుల్లో వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం డెవలప్ కావాలా, యువతరం రావాలా అని ఆ సార్ మాకు సలహా ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి తర్వాత ఆయన కూడా మంచి పేరుగా సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది. నేను ఒక్కడే ఉండేది కూడా ఒక రకంగా ఉండేది. ఆ అబ్బాయి రావడంగానే ఆ టెక్నికల్ చదివిన ఉన్నత చదివి పిల్లలు కాబట్టి ఇది మల్టీ ఫార్మర్స్ ఇమేజ్లో ముందుకు పోవడం జరిగింది. తర్వాత సుమారుగా ఓ 15 టీవీ ఛానల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. పక్క జిల్లాలో రైతులు, అగ్రికల్చర్ ఇదాళ్ళు ఆగ్రహం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే గుంటూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళు కూడా రేపు వ్యవసాయ అధికారులకు వచ్చేవాళ్ళు, వాళ్ళు మన పొలానికి రావడం, క్షేత్రంలో చూడడం, ఆ విధంగా వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్లు స్టూడెంట్స్ వాళ్ళు కూడా రావడం, ఇవన్నీ ఇంత పేరులోకి రావడం జరిగింది. ఇవన్నిటి కాడ మాకు తండ్రి కొడుకు ఇద్దరికి కాడ ఎన్నోసార్లు వ్యవసాయం మీద ప్రోత్సహించి ఆ సార్ మాకు ఎప్పుడు అండదండగా ఉన్నాడు. వారికి కృతజ్ఞతలు. ఈరోజు ఈ ఇమేజ్ రావడం జరిగిందన్న కూడా ఆ సార్ ప్రోత్సాహంతో ఆయన చెప్పింది మేము ఆచరించి ముందుకు పోయినాము. వారికి ఎప్పుడు ఎల్లవేళలా మా రవిచంద్ర ప్రసాద్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.